సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట. నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్లో ఎర్ర టెండలో గద్దరన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్ల లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకు గుర్తు రాలే. అధికారం ఉన్నంతసేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళే ఆయన గుర్తొచ్చిండ్రు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలే. ఈ కార్యకర్తలు కష్టపడి కారును ఖతం చేస్తే ఇవాళ మళ్ళా ప్రజలు గుర్తొచ్చి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ల నుంచి బయటికి వచ్చిండు. ఫామ్ హౌస్ గేట్లు బార్లా తెరుచుకొని ప్రజల్ని రమ్మంటుడు. అంత అయిపోయినాక ఆ చేతులు కాలినాక ఆయన ఇవాళ ఆకులు పట్టుకున్నట్టు బయలుదేరాడు. 4 గంటలు వచ్చి టీవీలో కూర్చున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 4 గంటలు వచ్చి టీవీలో కూర్చోనికి వచ్చింది కానీ వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము, రైతు రుణమాఫీ కోసము, రైతు బంధు కోసము, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టాం. చర్చలు మాత్రం రాలే. ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, అడుగుతారు, కడుగుతారు, అంగిప్పి 4 దంచుతారని అసెంబ్లీకి రాలే. ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు ఆళ్ళోడే, చూపించేటోడు ఆడోళ్ళే, మొత్తం వాళ్ళే. చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉందని నోటికొచ్చింది. 4 గంటలు కూర్చొని మాట్లాడింది. మీరెవరైనా నమ్మినరా? ఎవరైనా నమ్మిరా? చంద్రశేఖరరావు నువ్వు నమ్మేటోడు 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు లేరు. అందుకే ఇవాళ చంద్రశేఖరరావు ఊరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాడు. అయినా చంద్రశేఖరరావును క్షమించే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. ఇక చేవెళ్ళల పాపం జ్ఞానేశ్వర్ ముదిరాజును పెట్టిండు.